ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్ ఇవాళ నేను సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సేమియా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫ్రెండ్స్ ఈ కప్తో హాఫ్ కప్పు పైగానే నేను సేమియా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అదే కప్పుతో ఒక 3 కప్పు వరకు వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, ఈ బౌల్తో ఒక 3 కప్పు వరకు అయితే నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక ½ లీటర్ వరకు పాలను తీసుకున్నాను. ఈ పాలను కూడా స్టవ్ ఆన్ చేసుకొని పాలను బాగా కాలనివ్వాలి. ఈ విధంగా పాలు పొంగు వచ్చిన తర్వాత దించేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు అయితే నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి అంతా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త కొబ్బరిని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, ద్రాక్షను వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి సేమియాని కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు సేమియాని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా సేమియా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వేడి చేసుకొని ఉంచుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వేడి చేసిన వాటర్ వేయటం వల్ల పాయసం అన్నది మనకు చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా ఈ ప్రాసెస్ చేయటం వల్ల పాయసం అన్నది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని సేమియాను ఉడకనివ్వాలి. చూడండి, సేమియా అయితే మనకు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనము వేడి చేసుకొని ఉంచుకున్న పాలను కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న సేమియా కప్పుతోనే అదే కప్పుతో కప్పుకు పైగా వరకు అయితే షుగర్ని తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు సమానంగా సేమియాకి తీసుకోవచ్చు. నేనైతే షుగర్ని తక్కువగానే యాడ్ చేస్తున్నాను. మనము ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటామో ఆ కప్పుతో షుగరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తము ఉడికిపోతుంది కదా, ఇందులోకి మనము వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కొబ్బరి, ద్రాక్షని యాడ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను యాలకుల పొడిని యాడ్ చేసింది స్కిప్ అయిపోయింది. యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.